వెల్కమ్ టు ఐబీటీవీ. భారత స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింల త్యాగాలు మరవలేనివని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో సయ్యద్ నజీర్ అహ్మద్ రచించిన అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ 1857 ప్రథమ స్వాతంత్ర సమరంలో లక్షలాది మంది ముస్లిం వీరులు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. బ్రిటిష్ పాలనలో మత విభేదాలు సృష్టించి పాలించారని, నేటి కాలంలో కూడా విభజన రాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ నజీర్ అహ్మద్ ముస్లిం త్యాగదినులపై 26 చారిత్రక గ్రంథాలు రచించడం అభినందనీయమని అన్నారు. మనందరికీ ప్రజెంట్ చేసి ఎంతో డీప్ గా నేను పుస్తకం చదివాను. మన మల్లికార్జునరావు గారు చెప్పినట్లుగా ఆ పరిశోధన అనేది ప్రతి చోట రిఫరెన్స్ అనమాట. అతను రాసిన పద్ధతి నాకు బాగా నచ్చింది అనమాట. ఎవిడెన్స్ లేకుండా ఎక్కడ ఒక్క వాక్యం కూడా రాయలేదు అనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ మన మోదుగుల రవి గారు మొత్తం వాళ్ళ గురించి చెప్పారు కాబట్టి ఇంకా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ పరిశోధనతో అసలు జనాలకి ఏ విధంగా ఇది ప్రజెంట్ చేయాలి, ఇది కరెక్టా కాదా అనే దాని గురించి బాగా క్లుప్తంగా నసీర్ అహ్మద్ గారు రాశారు కాబట్టి రియల్ అప్రిషియేట్. నాకు చాలా సంవత్సరాల నుంచి నసీర్ అహ్మద్ గారి నుంచి ఫ్రెండ్లో కూడా చాలాసార్లు మేము కాంటాక్ట్ చేయడం జరిగింది. అలాంటి పుస్తకాలని ప్రజెంట్ చేసి దేశం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పటికి 25 పుస్తకాలు రాశారు. ఇది ఐ థింక్ 26th బుక్ అనుకుంటారు. I take this opportunity to appreciate and salute